చూడండి, బైబిల్లో మనము చూసినట్లయితే మనం ధ్యానించినట్టుగా యేసు క్రీస్తుతో అనగా ఒక దేవునితో మనం భోజనం చేయాలంటే 3 యోగ్యతలు చెప్పాను. వాటిని ఏమంటారంటే, మొట్టమొదటిగా త్యాగంతో కూడిన వాళ్ళతో యేసయ్య భోజనం చేశాడు. రెండవదిగా తెగింపు కలిగిన వాళ్ళతో భోజనం చేస్తానన్నాడు. మూడవదిగా నిర్ణయం, తీర్మానం స్థిరమైన తీర్మానం చేసుకున్న వాళ్ళతో భోజనం చేశాడు. ఇది ఈరోజు ఆశీర్వాదకరమైన భోజనం. చూడండి, మన భోజనాలు రోజు చేస్తూనే రోజు మనం చేసే భోజనాలు ఎలాంటివి అంటే ఆకలిని తట్టుకోలేక తినే అలవాటు ప్రకారమైన భోజనాలు. అలాగే రెండవదిగా మన యొక్క డైలీలో మనం చేసుకునేది అందరితో కూడిన భోజనాలు. రకరకాల భోజనాల గురించి బైబిల్లో చాలా ఉన్నాయి, అన్నీ నేను ఈరోజు చెప్పలేను. కానీ ఇప్పుడు ఆశీర్వాదకరమైన భోజనం, చాలామంది డాక్టర్లు చెబుతారు ఆరోగ్యకరమైన ఆహారం తినండి, మీ దేహాలకు ఆరోగ్యం వచ్చేలాగా తినండి అంటున్నారు. కానీ ఆశీర్వాదకరమైన భోజనం గురించి ఏ డాక్టర్ చెప్పలేడు, ఏ వైద్యుడు చెప్పలేడు, ఏ శాస్త్రం చెప్పలేదు. బైబిల్ ఒక్కటే చెప్తుంది, మన ఆహారం ఆశీర్వాదకరంగా ఉండాలి, మన భోజనం ఆశీర్వాదకరమైన భోజనంగా ఉండాలి. దీని గురించి బైబిల్ మత్తయి సువార్త 14:19 యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహమునకు వాక్యం చెప్పినాక శిష్యులను అంటాడు, మీరు వెళ్ళి భోజనం పెట్టండి అందరికి అంటాడు. 1000 మంది ఉన్నారు ప్రభా, సాలదు, ఏమి అవి లేవి ఇవి లేవు అంటారు. అప్పుడు యేసు ప్రభువారు ఏమనంటే, మీ వద్ద ఏమైనా తీసుకురండి అన్నప్పుడు తీసుకొస్తారు. 5 రొట్టెలు 2 చేపలు ఒక సందర్భంలో, మరో చోట ఇంకా 7 రొట్టెలు, అలా కొన్ని చేపలు అని మళ్ళీ 2 సందర్భాల్లో ఆయన రొట్టెలను ఆశ్రయించాడు, చేపలను ఆశ్రయించాడు, ఆహారం సమృద్ధిగా పెట్టేశాడు. ఇక్కడ 12 గంపలు మిగిలిన, ఇంకో చోట కొన్ని గంపలు మిగిలిన, ఇవన్నీ లేఖనాల్లో సువార్తల్లో మనం చూస్తాం. అయితే ఆ ఆహారాన్ని అనగా వేల కొలది జనము చేతిలో ఉన్నది వేళ్లతో లెక్కేసుకోవచ్చు, వేళ్లతో లెక్కేసుకునేంత చేతిలో ఉన్నవన్నీ వేళ్ళతో లెక్కేసుకునేంత రొట్టెలు ఉన్నాయి. ప్రజలు ఎంతమంది? వేలాది మందికి వేళ్లతో లెక్కేసుకునేటువంటి రొట్టెలు ఏ మూలకొస్తాయి? కానీ దేవుడు యేసయ్య ఏం చేశాడంటే, అక్కడ 14:19-20 చూస్తే ఆ రొట్టెను పట్టుకొని ఏం చేశాడు? ఆశీర్వదించి అనే మాట ఉంది. అలాగే మార్కు సువార్త 6:41 కూడా ఇదే మాట మీరు చూస్తారు. లూకా సువార్త 9:16 కూడా ఇదే మాట ఉంటుంది. యేసు ఆ రొట్టెలు పట్టుకుని ఆశీర్వదించాడంట. అంటే ఆశీర్వాదము ఎంత కొంచెము అన్నా దానిని తృప్తిగా మార్చి మిగిలేలాగా చేస్తారు. ఎవరి ఆశీర్వాదం? దేవుని ఆశీర్వాదం, డౌట్ లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ జీవితం కొంచెమేనా? అన్ని అవసరతలు సరిపోదా? చాలని జీతమా? నీ జీతం గురించి నువ్వు దిగులు పడమాక. దేవుడు ఆశీర్వదించితే అది వేళ్లతో లెక్కేసుకుని, అసలు లెక్కేసుకుంటున్న లోగానే సరిపోతాయి బాబు, అసలు మిగలవు అంటారే. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? అయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. మీ ఆ ఆహారాన్ని ఆయన చేతిలో పెట్టాలి. ఏ ఆహారాన్ని? మీ ఇంటిలో ఉన్న, మన ఇంటిలో ఉన్న ఆహారం తీసుకొచ్చి దేవుని చేతిలో పెట్టి ఆశ్రయించబడాలి. ఇది నా సొంత మాటలా? చూడండి, సామెతల గ్రంథం 3:9 ఏముంది? సామెతల గ్రంథం 3:9 ఏముంటుంది చూడండి. అక్కడ ఏమనుందంటే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధి ఉండును, నీ గానుగుల్లో నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొర్లి పారును. చూసారా? నీ యొక్క పదార్థాలు దేవుడు నీ దగ్గరున్న ఆ కొంచెం ఆహారమే, ఆ కొంచెం రొట్టె, ఆ కొంచెం పిండి, ఆ కొంచెం నూనె, ఆ కొంచెంలోనే
దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చేసి ఆయనను నీవు శోధిస్తే దానిని ఆశీర్వదించి నిండు పొంగి పొర్లేలాగా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నమ్మి చేస్తే ఆశీర్వాదం. ఆమె నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము, అంతే ఏదైనా. కనుక ఇక్కడ చూడండి, సామెతలు 10:22 ఏమంటాడు? సామెతల గ్రంథకర్త 10:22 అంటాడు, యెహోవా ఆశీర్వాదమే, చెప్పండి, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యాన్నిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ. నువ్వెంత కష్టపడ్డా పోతూనే ఉంటుంది. నువ్వు అనుకుంటావు, నేను దేవుణ్ణి నమ్మాను, బాప్తిసం పొందాను, అయ్యో నేను యేసు ప్రభు బిడ్డగా జీవిస్తున్నాను, కన్నీళ్ళు ప్రార్థన చేస్తున్నాను, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. ఏంటి అసలు దేవుడు? ఏంటి అసలు దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు నాకు సమాధానం ఇవ్వడేంటి అని మళ్ళీ దేవుని మీద రెచ్చిపోతారు. మళ్ళీ తిరిగి నీవు నేను మనం చేయాల్సిన పనేమనగా దేవుడు మనకిచ్చిన ఆహారమును దేవుని ఆశీర్వాదం కొరకు తీసుకెళ్ళాలి దేవుని దగ్గరికి. సరే, ఎక్కడ తీసుకెళ్ళాలని మన ఆలోచన ఉంటుందిగా. ఇప్పుడు పాత నిబంధనలో నుండి వద్దాం. తెరవండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 31 అధ్యాయం 10-11. ఇవి లేఖనాల ప్రకారం, బైబిల్ చట్ట ప్రకారం, దేవుని చిత్త ప్రకారం మనము ఈ మాటలు ధ్యానిస్తున్నాం. మన సొంత మాటలు కాదు ఇవి. ఆది నుండి దేవుడు ఏం నిర్ణయించాడో మన పితరులకి, ఏ విధంగా వాళ్ళు ఆశ్రయించబడ్డారో అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. అవి మనం చదువుకొని మనం సరి చేసుకుందాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 31 అధ్యాయం 10-11 ఉంది. యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోంచేసినా, అదిగోండి చాలు కదమ్మా, చాలా మిగులుచున్నదంట. మేము దేవుని మందిరములోని కానుకలు తెచ్చి మొదలుపెట్టినప్పటి నుండి మేము ఎంత బాగా తిన్నా మిగిలిపోతుందయ్యా. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజు తనగా హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచవాలని ఆజ్ఞ ఇచ్చెను. మొదటగా తీసుకొచ్చి దేవుని సన్నిధిలోకి ఇచ్చి యాజకుని చేత, లేవీయుడి అయిన దైవజనుడి చేత ఆశీర్వదించుకుని అక్కడ వారు తిని యాజకునికి పెట్టి వెళ్ళారు. మళ్ళా వాళ్ళ పంటలు బాగా పండుతున్నాయి. వాళ్ళకి ఇంటి నిండా సమృద్ధి వచ్చేస్తుంది. సమృద్ధి వచ్చేవరకు ఏం చేస్తున్నారు? తీసుకొచ్చి ఇంకెక్కువ ఇస్తున్నారు. అంతకుముందు కొన్ని తీసుకొచ్చారు, అంతకుముందు వారం తీసుకొచ్చారు, సరే వారం తీసుకొస్తున్నారు. అప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళంతా తెచ్చేవంట గొప్ప రాసే వరకు ఆ రాజుగారు ఏం చేశాడంటే ఒక కొట్లను రెడీ చేయించాడు. అనగా దేవుడు ఆశీర్వాదము చాలా సమృద్ధిగా గొప్ప రాశిగా దేవుని ఆశీర్వాదం నీ కుటుంబంలో కనబడుద్ది. అదే ఆశీర్వాదకరమైన భోజనం. ఇంకా తర్వాత మనం గమనించున్నట్లయితే ద్వితీయోపదేశకాండం 14 అధ్యాయం 25 నుండి 26, 27 వరకు కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఏముంటుందంటే ద్వితీయోపదేశకాండం 14 అధ్యాయం 25, 27 వచనాలు మనం చూస్తే అక్కడ అంటే, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమునకు వెళ్ళి, మనకు దేవుడు ఏర్పరచుకున్నది ఏంటి? ఐపీసీ, మెస్సియా, గ్రేస్ మందిరం. ఎప్పుడైనా సమృద్ధిలోనైనా శ్రమల్లోనైనా మనకి ఏ మందిరం దేవుడు ఇచ్చింది ఏది చెప్పండి? ఐపీసీ, మెస్సియా, గ్రేస్ మందిరం. అంతే తప్ప కష్టాల్లోనే ఐపీసీ, మెస్సియా, గ్రేస్ మందిరం కొంచెం ఏదన్నా కొంచెం డబ్బులుంటే కొంచెం హుషారుంటేనే ఎక్కడో అనుకోమాకండి. అది అన్యాయం అది. కనుక గమనించండి, నీ దేవుడని యెహోవా ఏర్పరచుకుని స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనాను, ఎద్దులేమి, గోరులేమి, ద్రాక్ష రసం, ఇంకా ఇవన్నీ రాయబడి ఆ పాత నిబంధన ప్రకారం రాశారు. అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీయులను సంతోషింపవలను.
లేవీయులను విడవకూడదు. నీ మధ్యన వారికి పాలైన స్వాస్థ్యమైన లేదనకాల ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, ఏమి లేవు. కనుక దైవజనుని మరిచిపోమాకండి. దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న మీ పశువుల్లోనే కానీ మనకి ఎలాగ పశువులు ఉండవులే, పంటల్లోనే కానీ పంటలు లేవు మనకి. దేవుడు మనకిచ్చిన ఏ విధమైన ఆదాయంలో నుండి అయినా దేవుని సన్నిధికి తీసుకొచ్చి చక్కగా భోజనం చేసి సిద్ధపరచుకుని భోజనం చేయం. ఇది ఇంకా మరో గమనిద్దాం రండి. ఇంకో వచనం చదువుతాను. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5 నుండి 7 తర్వాత చదవండి. అందరూ చూసుకోండి, త్వరగా చూసుకోండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5, 6, 7 వచనాలు ఏమని చూడండి. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. ఎక్కడికే యాత్ర? ఏనండి బ్రేక్ ఆగండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం, దేవుడు నిన్ను స్థాపించడానికి, తన నామాన్ని స్థాపించి నిన్ను ఆశీర్వించడానికి ఒక స్థానం దేవుడిని చూపించాడు. అది ఐపీసీ మెస్సియా గ్రేస్ మందిరం. నీ యాత్ర ఎక్కడికి వెళ్ళాలంట? అక్కడికే. యాత్ర అంటే ఏంటి? వెళ్ళుట వచ్చుట, వచ్చుట వెళ్ళుట. యాత్ర అటు రాకపోకలు ఇక్కడికే ఉండాలి. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యాలు, మీ మొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛ అర్పణములను, పశువులలోనే కానీ గొర్రె మేకల్లో తొలిచూలు వాటిని తీసుకొని రావాలను. మీరు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబమును మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులు అన్నిటి యందు సంతోషించండి. ఆమేన్. ఈ లేఖనాలు చెబుతున్న మనకు ఆశీర్వాదకరమైన భోజనం వివరాలు. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30లో వస్తే, యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30లో కూడా చూస్తే, మీ ప్రతిష్టాపనలన్నిటిలోనూ తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటివి, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివి యాజకులు వగును. మీ ప్రతిష్ట అర్పణములన్నిటిలోనూ తొలుచూలి వాటన్నిటిలోనూ మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకులు వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇయ్యవలెను. అర్థం చేసుకోండి, కానీ నేను చూస్తాను. సరే, ఇది ఇలా ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఇలా చదివికున్న ఈ వచనాలన్నీ బట్టి చూస్తే మనకు దేవుడిచ్చినటువంటి ఆహార, వస్త్రాలు, ధనమో ద్రవ్యమో ఏది రాబడో ఏది ఉందో మీకు తెలుసు, మనందరికీ. దాన్ని తీసుకొచ్చి ప్రభువు దగ్గర సమర్పించుకుని ఆశీర్వాదకరమైన ఆశీర్వాదాలు తీసుకుని అప్పుడు మీరు తినాలి. అక్కడ దైవజనుడు తినబెట్టాలి. అప్పుడు మీరు నేను ఆశీర్వించబడతాము. మన భోజనం ఆశీర్వించబడితే, దేవుడు ఆశీర్వించిన భోజనం తింటే రోగాలు పారిపోతాయి. దేవుడు ఆశీర్వించిన భోజనం చేస్తే ఆయుష్ పెరుగుద్ది. దేవుడు ఆశీర్వించిన భోజనం తింటే ఒంటికి శక్తి వస్తుంది. మొదటి రాజుల కింద 19వ అధ్యాయంలో మీరు చూస్తే ఏలియా కంట దేవుని దూతలు చేంజ్ చేశారు. భోజనం, రొట్టెలు సిద్ధపరిచి పెట్టారు. ఆ భోజన బలముతో ఆయన 40 పగళ్ళు రాత్రులు ప్రయాణం చేశాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు పెట్టే భోజనం స్ట్రెంగ్త్, బలం వస్తుంది. కనుక ప్రారంభం నుండి ఆది కాండములో మనం చూసినట్లయితే, ప్రారంభం నుండి కూడా చూస్తే అబ్రహాం 18వ అధ్యాయంలో చూస్తే దేవుని సేవకులను పిలిచి బలవంతం చేసి భోజనం పెట్టి, ఆ భోజనం ద్వారా మరుసటి ఏటకల్లా శారా గర్భం దాల్చుతే దీవెన పొందుకున్నాడు. అలాగే 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే లోతు తన ఇంటిలోనికి బలవంతంగా దేవుని సేవకులు పిలుచుకుని చేర్చుకుని ఆ సొదొమ గొమొర్రా మీద వస్తున్న నాశనం, ఆ తెగులు నుండి ఆయన తన కుటుంబం రక్షించుకున్నాడు.
అలాగే సారెపత వధురాలు భోజనం పెట్టి ఏలియాకి కరువు దినాల్లో సమృద్ధిగా పోషించబడింది. అలాగే షూనేమి గనురాలైన స్త్రీ, ఆమె కూడా దైవజనుని ఏలీషాను బలవంతంగా గృహానికి పిలిచి భోజనం పెట్టి, ఆమె ఇక పిల్లలు కనదేమో, పిల్లలకు పుట్టరాన్ని నిరాశలో ఉన్నానికి దేవుడు మరలా సంవత్సరం వచ్చారు దేవుడు పిల్లల్ని ఇలా ఆశీర్వాదం దేవుని సన్నిధిలో, దేవుని సేవకులకు, దేవుని మందిరములో, దైవజనులకు, దేవుని నామములో పెట్టినటువంటి ప్రతిదీ కూడా ఆశీర్వాదమే. ఈ ఆశీర్వాదం నేను పొందడం చేసేది దుష్టుడు. కనుక ఆశీర్వాదం చాలా మంది ఏమనుకుంటారు, పాస్టర్ గారి పొట్లు పోషించుకోవటం చెప్తున్నారంటారు. కాదు, పాస్టర్ గారికి ఉద్యోగం చేయలేడా, సంపాదించలేడా? ఎవరో చేతకానులు ఎవరైనా ఉంటారేమో. దమ్మున్న సేవలు కూడా చేయరు. దైవజనులు అందరి మేలు కోరుకుంటారు, అందరి కోసం ప్రార్థిస్తారు. విశ్వాసులు క్షేమంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో దైవజనుడు తప్ప ఎవరుండరు. అలానే దైవజనుడికి ఎంత ఇస్తే మన రుణం తీరిపోద్ది అనే మంట. కనుక చాలామంది తెలియక అపార్థం చేసుకుంటారు. అపార్థం చేసుకునే వాళ్ళు అన్యాయం అయిపోతారు. అర్థం చేసుకుంటావా ఆశీర్వించబడతారు. కనుక నీ భోజనం ఆశీర్వించబట్టకు, నీ పిల్లలను దీవించుటకు, తరతరాలు ఏ కరువు లేకుండా కొదువు లేకుండా సర్వ సమృద్ధిగా, అంతేకాకుండా నువ్వు తినే ఆహారం ఎలాంటి అనారోగ్యానికి గురి చేయనివ్వకుండా, అపవిత్రతలోనికి వెళ్ళనివ్వకుండా, అర్ధాంతరంగా కాలాన్ని ముగించనివ్వకుండా నీ ఆహారమును దేవుడు ఆశీర్వదించటానికి దేవుడు అంటున్నాడు, దేవుడు ఎన్నుకున్న ఏర్పాటు చేసుకున్న స్థలాన్ని తీసుకురాడు. కొన్ని చోట్ల ఇంకా బైబిల్లో ఉన్నాయి, అన్నీ నేను చూపించినాను. నీ దేవుడైన యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అంటాడు. ఎక్కడికి వెళ్ళకూడదు? ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. మొదటి సమూయేలు గ్రంథములో 15వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 14వ అధ్యాయంలో గాడిదలు పోయి ఎదుగుతామని చెప్పి వెళ్తున్నాడు సౌలు అనే ఇశ్రాయేలు రాజు కాకముందు. గాడిదలు ఎత్తుక్కుందామని చెప్పి ఎంత ఎక్కడ ఎదిగినా దొరకట్లా. ఇశ్రాయేలు ప్రథమ రాజు అయ్యాడు. అయితే ఎతక్క ముందు గాడిదలు ఎత్తుక్కుంటే ఎక్కడ కనబడిపోతారు. అప్పుడు ఆ ఊరిలో అడిగితే ఆ ఊరోళ్ళు అన్నారు, ఇక్కడ ఒక దీర్ఘదర్శి, ఒక దైవజనుడు ఉన్నాడు ఇక్కడ, ఆయన దగ్గరికి వెళ్తే మీ గార్ధపాలు ఎక్కడున్నాయో చెప్పేస్తాడు ఆయన అన్నప్పుడు ఆ సౌలు అన్నాడు, పనివాడితో అంటాడు, దైవజనుడి దగ్గరికి ఒట్టి చేతి తెలకూడదు, నా దగ్గర ఏమీ లేవు కనుక మనం వెళ్ళలేము అని అంటాడు. అప్పుడు ఆ పనివాడు అంటాడు, లేదు నా దగ్గర కొంత ఉంది, ఇదిగో ఇంత వెండి ఉంది, ఇదిగో ఇంత బంగారం ఉంది, తీసుకెళ్ళి. అప్పుడు ఆయన చెప్తాడు, ఇదిగో నువ్వు గాడిదల కోసం వచ్చావు, గాడిదలు దొరుకుతాయి, అంతేకాదు నీ మీద దేవుని చిత్తం ఉంది, నువ్వు ఇశ్రాయేలీయులకు రాజు అవబోతున్నావు అని అభిషేకించి పంపించేశాడు. వెళ్ళిందే ఊ పని మీద, అయిందేమో ఊహలకు అందనంత ఆశీర్వాదం. ఆమేన్. కనుక ఇలా దేవుని మందిరములో దేవుని ఆశీర్వాదం పొందటానికి జ్ఞానులు బంగారం ఇచ్చారు. బంగారం ఇక బంగారం ఇచ్చి అంతటితోనే పోయారు. ఇక్కడ బంగారం రావాలంటే బంగారం ఇవ్వాలి దేవుడికి. ఆమేన్. చెప్పండి, నువ్వు ఏది విత్తుతావో, ఏ విత్తనం వేస్తావో ఆ విత్తనానికి ఫలం దేవుడు ఇస్తాడు. నువ్వు అది నీ మనస్సే, నీ మనసుని బట్టే ఉంటుంది, నీ విధానంలోనే ఉంటుంది ఆశీర్వాదం. కనుక అందుకని మనం 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7, 8 వచనాలు 9వ వచనాలు కూడా చదివితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసినట్టు అంటాడు, ఇదిగో పిసినితనంగా కానీ బలవంతంగా కానీ కొనుక్కుంటా సనుక్కోగాని కానీ ఏమాకండి. 9వ అధ్యాయం 7, 8 ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే సనుగు కొనకయు. 9వ అధ్యాయం 7 2వ కొరింథీ, సనుగు కొనకుండా బలవంతం కాక ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడు మీలో మీరే సర్వ సమృద్ధి గలవారి ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు.
చాలామందికి వరాలు ఉన్నాయి, నాకు వరాలు ఉన్నాయో అంటాడు. అసలైన వరం ఏంటంటే 15 వచనం చూడండి, అందులోనే లాస్ట్ 15 వచనం అంటాడు, చెప్పన సఖ్యము కాని వరమును గురించి దేవునికి స్తోత్రం. చెప్పన సఖ్యం, ఏ వరం గురించి అని చెప్పొచ్చు. భాషల వరం ఉందా, ప్రసంగాల వరం ఉందా, పరిచర్య వరం ఉందా, కేన్ ఉందా, ఇది చెప్పలేని వరం అంట. చెప్పలేనంత అద్భుతాలు, ఊహలకు అందని ఆశీర్వాదాలు, సమస్త విధములైనటువంటి మంచి కార్యాలు, ఉత్తమమైన ప్రతికారం చేయటకు దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. ఇది నేను చేయలేను, అది నా వల్ల కాదన్న కొండ నీకు చేసే సామర్థ్యం నీకు ఇస్తాడు. నీ దగ్గర ఎంత ఉందనేది కాదు, నువ్వు ఎంత ఇస్తున్నావు, ఇచ్చే ఉత్సాహం ఉందా. దేవునికి ఇస్తే నాకు బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం ఇష్టపడతాను అని ఆశ ఉంటే నువ్వు ఎవరిని చూడవు. అసలు మన చర్చికి ఇదివరకు చాలామంది వస్తూ ఉండేవాళ్ళు కదా, ఒట్టి చేతితో చూడు కాదు, ఏదో ఒక ఫ్రూట్స్, ఏదో ఒక అరటిపళ్ళు, ఏదో ఒకటి ఖాళీగా మాత్రం చూడు కాదు. ఎందుకమ్మా, ఒక్కసారి తేవచ్చు కదా, ఎప్పుడైనా తేవచ్చు కదా. లేదు, మేము అలా తీసుకొస్తుంటే మమ్మల్ని ఆశ్రయిస్తున్నాడు మా దేవుడు, ఎందుకు వద్దన్నాకయ్యా అనేవాడు. మేము చూసాం అంతా అన్ని. ఇక్కడే కాదు, నేను ఆంధ్రాలో కూడా 10 సంవత్సరాలు చేసి ఇక్కడికి వచ్చి 25-30 సంవత్సరాల దగ్గర కూడా. దేవునికి స్తోత్రం. ఆశీర్వించబడే వారి లక్షణాలు ఉంటాయి. మన ఆహారాన్ని దేవుడు ఆశీర్వించునుగాక. మీ పిల్ల తరం తిన్నా తరగనంత ఆహారాన్ని దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ఆ ఆశీర్వాదానికి పునాది మీరే వేసేయండి. దేవుని స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకా ఇలాంటి విషయాలు మనం చూస్తే చాలా చాలా ఆశ్చర్యకరంగా. హెబ్రీలు గ్రంథకర్త ఒకసారి తెరవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6 అధ్యాయం 7-12 వచనాలు మనం చూసేస్తే, భూమి ఏం చేస్తుందంటే, వినండి, భూమి తన మీద తరచుగా కురియు వర్షమును, 6 అధ్యాయం 7 వచనం నుండి అమ్మా త్రాగి, వినండి, భూమి ఏం చేస్తుందంట, వర్షం నీళ్లు తాగి యవన కొరకు వ్యవసాయం చేయబడిన వానికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదము పొందును. ఇన్నారా? అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక ఆయనకి 10 ఎకరాల పొలం ఉందనుకోండి. ఆ పొలం ఏం చేస్తుందంట, ఆకాశ వర్షము నీళ్లు తాగి ఆయన ఏ పంట అయితే వేసాడో దాన్ని ఏం చేస్తుందంట, ఫలించుచు దేవుని ఆశీర్వాదం. ఆమేన్. మనం కూడా దేవుని ఆత్మ ద్వారా ప్రవచించబడుతున్న ఈ ప్రవచనాల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలి చెప్పండి, ఫలభరితంగా చేసుకుని ఆత్మ సంబంధమైన ఫలాలతో ఫలించుచూ ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఫలించే చెట్టు మరింకెక్కువగా ఫలించాలని దానికి అడ్డుకొచ్చిన చెత్త చెదరమంతా తీసవతల పారేస్తానంటాడు యోహాను సువార్త 15 అధ్యాయం. ఫలించు చెట్టు మరి ఎక్కువగా ఫలించాలని ఇంకా దానికి అడ్డుబండడు తొలగిస్తాడు. అలాగే నువ్వు దేవునిలో ఫలించాలా, దేవుని ఆశీర్వాదాలతో అభివృద్ధి పొందాల ఆశ, తృష్ణ, వాంఛ, కాంక్ష నీకుంటే అందుకు అడ్డొచ్చే దరిద్రాలన్నీ, లాసులన్నీ, నష్టాలన్నీ, కష్టాలన్నీ, ఎక్కడైతే ఏ విధంగా లాస్ అవుతారో ఆ లాసులన్నీ, ఆ అడ్డు అపవాది పెట్టే చిచ్చులన్నీ, సంత్రాలు, మంత్రాలు అన్నీ యేసు రక్తం కాచి నిన్ను అన్ని విషయాల్లోనూ ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, మీ రాబడి అక్కడ కదా, 10వ భాగం అంతయు నా మందిరం తీసుకొచ్చేయండి అంటాడు. తర్వాత ఏమంటాడు, మీ పంటలను పాడు చేసే పురుగులను సాగుకొడతాను. అది మీరు నాకు చేస్తే మీకు ఎక్కడైతే నష్టాలు వస్తున్నాయో, ఆర్థిక నష్టాలు వస్తున్నాయా, అనారోగ్య నష్టాలు వస్తున్నాయా, అనుకోని రీతిలో కష్టాలు వస్తున్నాయా, అవసరతలు వచ్చేసినాయా, లాసులు అవుతున్నారా, ఆ నష్టాలన్నీ పూడ్చి తొలగించేస్తా కనుక మీరు నా సన్నిధికి తీసుకొచ్చేసి. ఇది ఆశీర్వాదకరమైన ఆదాయం, ఆశీర్వాదకరమైన ఆహారంతో మన కుటుంబాలు మనము ఆశీర్వించబడే మార్గం. హెబ్రీ గ్రంథకర్త ఇంకేమంటే,
పైరును ఫలించుచు దేవుని ఆశ పొందును. అయితే వినండి, అక్కడ ముండ్ల తొప్పలు పొలాల్లో మనం వేసిన విత్తనాలే కాదు, ముళ్ళ తొప్పలు కూడా మనం వేయకుండానే కలుపు మనం వేస్తాం ఎట్టి అదే వస్తుంది. ముళ్ళ తొప్పలు గచ్చ తీగలు దాని మీద పెరిగినట్లయితే అది పనికిరానిదని విసర్జించబడి శపించబడింది. అంతే కదంట. ఇంకా తుదకది ఏం చేస్తామా, ముద్దు పెట్టుకుంటామా? అలాగే దేవుని పొలములో, సంఘములో, సహవాసములో ఉండి ఆత్మద్వారా ప్రవచించబడుతున్న మాటలు విని ప్రార్థనలు పొందుకుని దేవుని ఆత్మానుసారంగా నడవకుండా, నీవు దేవుని కొరకు నీవు ఫలభరితంగా జీవించకుండా, దేవుని కోసం ఫలాలు కాయకుండా నీవు ఉంటే నీవు ఎవరు అంటే ముళ్ళ తొప్పలు, గచ్చ పొదలాగా. ఆ గచ్చ పొదలాగా నీ జీవితం ఉందా? ముళ్ళ పొదలాగా ఉందా నీ బ్రతుకు? కాలుస్తాడు. ఫలించే చెట్టునేమో ఇంకా ఫలించాలని కోరుకుని ఏదైనా ఆటంకాలు తొలగించేస్తాడు. మీరు యోహాను సువార్త 10వ అధ్యాయం చదువుకున్న తర్వాత ఇక్కడ కూడా ఎబ్రీ గ్రంథకర్తలో చెప్తున్నాడు, ఫలించే అనుకూలమైన పైర్లు ఫలిస్తూ ఉంటుంది, దేవుడు ఆశీర్వాదం పొందుతుంది. ఇలాగే గచ్చ పొదలు, చెత్త పొదలు, పనికిరాని వాటిని ఎవరైనా ఉన్నారా విసర్జించబడతారని భయమించింది. మేము ఇలాగూ చెప్పుచున్నా అంటాడు చూడండి, మేము ఇలాగూ చెప్పుచున్నట్టు మీరెంతకంటే మేము చెప్తున్నామని కదలే, అక్కడున్న సంఘము మంచిదంట, మేము చెప్తున్నామే కానీ మీరు ఇంతకంటే రక్షణకరమైన దైవ స్థితిలోనే ఉన్నారని రూఢిగా నేను నమ్ముతున్నా. మేమే చెప్తున్నా కానీ మేము చెప్పిన దానికంటే మీరు ఇంకెక్కువగానే ఉన్నారు అంటాడు అపోస్తలుడైన పౌలు గారు సంఘంతో. చూడండమ్మా, ఇంకేమంటాడు? ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనోపచారము చేయుచుండుట చేత తన నామనుడి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇక్కడ మన పరిశుద్ధులు ఎవరు? దేవుని సేవకులు, దేవుని సన్నిధి, దేవుని సంఘం. ఈ లోకంలో పరిశుద్ధులనే పేరు ఎవరికి ఉందో తెలుసా? క్రైస్తవుడికే ఉంది. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా ఏం చేశాడు? పరిశుద్ధులుగా మార్చాడు. అవును కదా? మీకు డౌట్ ఉందా? మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తైన సంఘములో ఎవరికైనా సరే మనం భోజనం పెట్టామా, మనకు దేవుడిచ్చిన ఆదాయములు తీసుకొచ్చి పెడుతున్నామంటే అర్థం ఏంటంటే పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నాం. మనం యేసు రక్తంతో కడగబడిన వారికి, యేసు నామములో ప్రార్థించుతున్న వారికి, యేసు నామములో ఉపవాసాలుండి దేవుని సన్నిధిలో గడిపిన వారికి మనం చేస్తున్నామంటే ఉపచారం చేస్తున్నాం వారికి. ఆ ఉపచారాన్ని ఒకరిని ఎవరైతే భోజనం చేశారో, ఎవరైతే తిన్నారో వాళ్ళు మర్చిపోవచ్చు. దేవుడు మనవడు, దేవునికి స్తోత్రం. కనుక వాళ్ళెవరో పెడతలేదు, నేను పెట్టాలి. వాళ్ళు అట్లా ఉండనివ్వండి, వాళ్ళు కోసుకునే పంటలు కోసుకుంటారు. మనమైతే ఇది మన ఆహారం దేవుడు ఆశీర్వించాలంటే దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న దేవుని మందిరములోని కనిపిస్తూ, దేవుని సేవలో ఉపయోగపడుతూ, దేవుని మహిమ కొరకు ఖర్చు పెడుతూ తిరిగి మళ్ళా 100 అంతలుగా ఆశీర్వాదాలు తీసుకుని వెళ్దాం. అవునంటారా? అది బైబిల్ చెప్పే సూత్రం. నువ్వు అవునన్నా కాదన్నా ఈవిడ ఇంగీలేదు. ఇది నేను రాసింది కాదు, నువ్వు రాసింది కాదు, ఈవిడ రాసింది కాదు. దేవుడే చెప్తున్నాడు మనకి. ఒక రూల్ ఫర్ ఆల్. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. కనుక ఇదిగో ఈ నిరీక్షణ, ఈ ఆసక్తి చివరి వరకు 12వ వచనం ఉందమ్మా. 12వ వచనం ఉంది, మీలో ప్రతివాడు నీ నిరీక్షణ పరిపూర్ణమును మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఇక నా మాటలు నేను ముగింపులోకి వచ్చేసాక అపోస్తలుల కార్యం గ్రంథంలో 2 వచనాలు మీరు నోట్ చేసుకోండి. 2వ అధ్యాయం 42, 47 వచనాలు చూస్తే అపోస్తలుల కార్యంలో వాళ్ళు ఏం చేసేవారంటే, వారేక మనస్కుల ప్రతిదినము దేవాలయములు తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుస్తూ దేవుని స్తుతించొచ్చు
ప్రజలందరి వలన దయ పొందిన వారి ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొని చుండిరి. ఎలా పుచ్చుకున్న వాళ్ళంటే ఆహారం ఆనందముతో ఉండాలి. కపటం ఉండకూడదు. భోజనం దగ్గర నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకొని చుండిరి. అప్పుడు దేవుడు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము భోజనం చేసుకునేవాడు, అనుదినము కలుసుకునేవాడు, అనుదినము ప్రార్థన. ఈరోజు నీ ఇంటికాడ, ఈరోజు నా ఇంటికాడ, ఆ రోజు నా ఇంటికాడ, అనుదినము ప్రతి ఇంట ప్రజలందరి వలన దయ పొందిన వారై దేవుని స్తుతిస్తున్నారు. ప్రజలందరూ దయ కలిగింది. ఇంకా వీళ్ళ గురించి ఇంకేమనుందంటే ఆ వచనాల్లో మీరు నోట్ చేసుకుంటే 2:42 ఉన్నట్టుంది. నేను చదివేమాట. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. ఎప్పుడు కలిగెను? వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును వినండి రొట్టె విరుచుటెందుకు ప్రార్థన చేయండి ఎడతెక్కని ఉన్నారు. అప్పుడు ఏమైందంటే ఇతరులకు చూసే వాళ్ళందరికీ వీళ్ళని చూస్తే భయం వేసిందంట. ఒక డిసిప్లిన్ క్రమశిక్షణ పాటించమని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. క్రమశిక్షణ లేనని చూస్తే ఎవరికి భయం అనిపించదు. దేవుడికి మహిమ ఉండదు, నీకు విలువ ఉండదు సమాజంలో. దేవునికి స్తోత్రం. ఆమేన్. నీ భక్తికి విలువ ఉండదు. నువ్వు పూజించి ఆ భగవంతుడు కూడా విలువ తీసేస్తాను నీ మూలంగా. కులాన్ని బట్టి వచ్చేది నాకు ఏది అక్కర్లేదు, నాకు కష్టం. దేవుడు నన్ను ఆశ్రయిస్తే చాలు. ఈ పౌరుషం రావాలి, ప్రతి ఒక్కడు గుండెల్లోకి రావాలి బయట. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు బిడ్డవే నువ్వు. నిష్కపటమైన భక్తితో ఉండు. ప్రభువులో ఆనందించే వాళ్ళకి ధైర్యం వస్తుంది. దేవుని ఆశీర్వాదాలు కూడా వాళ్ళ మీదకి, రోషం కలిగిన వాళ్ళ మీదకే దేవుడు ఇస్తాడు. పౌరుషం ఉండాలి దేవుని బిడ్డ. నేను దేవుని వాడను, క్రీస్తు వాడను అని ఎవరైతే మంటగా రగిలిపోతూ ఉంటామో అలాంటి వాళ్ళ మీదకి దేవుని ఆశీర్వాదాలు, ఆయన కనికర వాత్సల్యాలు తరతరాలు మన మీదకి వస్తాయి. ఆమె చెప్పండి. దేవునికి మహిమ. నీ పిల్లలను మనందరికీ, మనందరికీ దేవుని స్తోత్రం. రోషం పాసం కలిగి ఉందాం దేవుని స్తోత్రాలు. నీ ఆహారం దేవుని దగ్గరకు తీసురా. నువ్వు కష్టపడు, నువ్వు దేవుని ఆశీర్వాదం తీసుకో. దాని ద్వారా ఇంకా పెంచుతుంది దేవుడు, పెంచుతాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఆశీర్వాదం ఇంకా పొందుకో. అసలు ఏమీ లేకుండా గచ్చపొదల్లాగా ముళ్ళపొక్కలాగా పనికిమాలినటువంటి భక్తి జీవితం ఎవరన్నా ఉన్నారో అలాంటి వారి నిష్ప్రయోజకులు అవుతారండి. అందుకని దేవుని బిడ్డలారా, నిన్నైతే యేసు ప్రభుతో భోజనం చేయాలంటే 3 యోగ్యతలు. ఈ రోజైతే అసలు నీ భోజనం, నీ పిల్ల తరం ఆశీర్వదకరంగా ఉండాలంటే ఎలా భోజనం చేయాలి, నీ ఆహారం ఎలా దీవించబడాలో ఈ విధంగా కొన్ని చెప్పాను. కనుక మీరు ఈ లేఖనాలు మరలా ధ్యానం చేసి లేఖన ప్రకారం నేను చెప్పింది కరెక్ట్ అయితేనే మీరు ఆచరించండి. లేదా దీని గురించి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందో నాకు ఫోన్ చేయండి, ఇంకా వివరిస్తాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించి దీవించును గాక.